కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ భారీ జాబ్ మేళా జరిగింది. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 24 కంపెనీలు ఈ జాబ్ మేళా నిర్వహించి 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ పార్లమెంట్లో పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే వికాస పీడీ గారు ఏర్పాటు చేసిన, అంటే కలెక్టర్ గారు వికాస పీడీ గారు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో ఒక 10 రోజుల నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ గారు, మిగతా జన సైనికులు, కేడర్ అంతా కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేసి ఈ జాబ్ మేళాని క్రియేట్ చేయడం జరిగింది. జాబ్ మేళాని ఒక 10 days ముందే లాంచ్ చేసినప్పటికీ కూడా సుమారు 8,000 to 10,000 మంది విద్యార్థులు, జాబ్ లేని విద్యార్థులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజే ఇందులో 40 పైగా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఇందులో సుమారు 2,400 జాబ్స్ ఈరోజు సాయంత్రానికల్లా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి అందులో కూడా సెలెక్ట్ అయ్యేలాగా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరికైనా జాబ్స్ రాకపోయినా సరే వాళ్ళకి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్తో టైప్ అయిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇక్కడ ఈ జాబ్ మేళాని క్రియేట్ చేస్తూ కాకినాడ పార్లమెంట్లో, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ లేని యువతీ యువకులు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీన్ని ప్రారంభించారో దాన్ని సక్రమంగా పూర్తి చేసి జాబ్ లేని యువతీ యువకులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయటమే మా లక్ష్యం. దానికి ఫస్ట్ అంటే ఒక 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగింది ఇది. ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే అంటే కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ తీసుకునే ఇనిషియేటివ్స్, అంటే ఒక గుడ్ గవర్నెన్స్ జరగటం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావడం జరుగుతుంది. అలాగే కంపెనీలు పెరిగే కొద్దీ జాబ్స్ కూడా ఇంకా పెరగడం జరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్లలో జాబ్ అనేది లేదు, కంపెనీ అనేది లేదు, ఉన్న వాళ్ళందరినీ తరిమేయడంతో ఎంతోమంది యువతీ యువకులకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పోయి ఎంతో కష్టపడుతున్నారు. సో అవన్నీ కూడా వచ్చిన 2 నెలల్లోనే మొదలు పెడుతూ ఒక నియోజకవర్గంలో జరిగే, ఒక కాకినాడ పార్లమెంట్లో జరిగే ఒక్క జాబ్ మేళాలోనే 2,400 ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే ఎవరికి ₹1 ఎవరు ఇవ్వకుండా, తీసుకోకుండా, పైగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు స్కూల్ యాజమాన్యం, కలెక్టరేట్ చేస్తే వీళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యాలన్నీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన సైనికులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఎప్పుడు పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఇదే సేవా కార్యక్రమంలో ఉంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సేవా కార్యక్రమంలో ఉంటున్న మా జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడికి వచ్చిన జాబ్ ఆస్పిరెంట్గా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తానికి వచ్చిన అందరికీ నా గుడ్ విషెస్ తెలుపుతూ, రాని వాళ్ళు నిరుత్సాహం పొందకుండా స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ని అటెండ్ అయ్యి ఆ స్కిల్ని డెవలప్ చేసుకుని మళ్ళీ రాబోయే కాలంలో ఏర్పాటు చేయబోయే జాబ్ మేళాస్లో అందరూ కూడా జాబ్ వచ్చేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. application